నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్ర శోభన్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను అయితే అరెస్ట్ చేశారు. వారైతే అదాని బొమ్మ అలాగే రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఒక టీ షర్ట్లు కానీ షర్ట్లు కానీ వేసుకొచ్చారు. ఏంటి ఈ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అసలు రాష్ట్రంలో జరిగే దానిపైన చర్చించాల్సింది పోయి అసలు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం ఏంటి? ఇవాళ అసెంబ్లీ ఎందుకు పెట్టారు? దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి? పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షంగా మీరు చేయాల్సినటువంటి వాటిపైన మాట్లాడాలి. రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని అదాని టీషర్ట్లు వేసుకొని వచ్చి రాజకీయం చేస్తే మరి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ మెప్పు కోసం కేసుల కోసం చేస్తున్నారని సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు అతిగా చేసినప్పుడు తప్పకుండా మీరు గత 10 సంవత్సరాలు గమనించినట్లయితే కాంగ్రెస్ని ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యేలని కనీసము నిలబడి ఒక ప్రొటెస్ట్ చేసే పరిస్థితి ఉండిందా? బయట మాట్లాడించే పరిస్థితి ఉండిందా? కానీ వాళ్ళ మేము స్వేచ్ఛనిస్తున్నాం, మాట్లాడమంటున్నాం. మీరు అది కూడా ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ కర్మ, ఎవరేం చేయలేరు. స్వేచ్ఛ అంటున్నారు కానీ బీఆర్ఎస్ సీనియర్ నేతలు కానీ హరీష్ రావు లాంటి వ్యక్తి కేటీఆర్ గారు రాష్ట్రంలో నిర్బంధం విధిస్తున్నారు. ఎక్కడ లేని నిర్బంధం అయితే ఉంది. మొత్తం పోలీసుల రాజ్యం నడుస్తుంది. అడుగు ముందు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నాయి. శాంతి భద్రత మొత్తం కూడా లేని పరిస్థితి అని కూడా బీఆర్ఎస్ కీలక నేతలు అంటారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. నిర్బంధాల గురించి, నిరంకుశత్వం గురించి, నియంతృత్వం గురించి మాట్లాడితే వాటన్నింటికి బ్రాండ్ అంబాసిడర్లు కల్వకుంట్ల కుటుంబం, జగమెరిగిన సత్యం. దాని గురించి మాట్లాడితే ఎట్లా తమ్మి? ఇవాళ యాదికి వచ్చిందా? ప్రతిపక్షంలో ఒక ప్రజా సంఘాల వ్యక్తులు కానీ, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తులు కానీ, ఉద్యోగాల కోసం ఉన్న నిరుద్యోగులు ఉండొచ్చు, మహిళలు అయ్యొచ్చు, కార్మికులు కర్షకులు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఎవడైనా యాంటీ ప్రభుత్వం లైన్ తీసుకొని మాట్లాడితే వారిని నిర్బంధించినాం. కనీసం ప్రొటెస్ట్ చేస్తా అంటే వాళ్ళ ఇంటి లేవకన్నా ముందే పోలీసు వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు. అవసరం లేని దగ్గర కూడా మీరు 30-35A ఇంప్లిమెంట్ చేశారు. మీరు మాట్లాడితే ఎట్లా వాటి గురించి? పోలీసు వాళ్ళు లేదు, నువ్వు అడిగే బయట పెట్టలే. కేటీఆర్ని ముట్టుకుంటే మాసిపోతాడేమన్నట్టు చేసిరు, దగ్గర కూడా రానియలే. మరి అలాంటప్పుడు ఇవాళ మీరు అవన్నీ మాట్లాడితే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరు జనాలను కలుస్తలేరా? మంత్రులు కలుస్తలేరా? బయటకు పోవట్లేరా? మీరు ఉన్నారా వినడానికి? ఇట్లా లేరు కదా. మరి వాటి గురించి మాట్లాడితే ఎట్లా పదే? సో ఇవాళ అదానికి సంబంధించినటువంటి గతంలో మీరు ఇచ్చారు ప్రాజెక్ట్స్, 5 ప్రాజెక్ట్స్ మీరు ఇచ్చారు. కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని నడుస్తున్నాయి. సో అలాంటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో చేశారన్న దానికి మీరు అతని పైన బట్టగాల్చి మీదేసి ఆగం పట్టించే పనిలో మీరు ఉంటే 100% అదాని లైన్ అనేది బీజేపీ లైన్. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అదాని యొక్క ఆస్తులు ఏ విధంగా పెరిగాయి, ఏ విధంగా అంటే ఇంతమందికి ఇన్ని రకాలుగా అతని పైన ఆరోపణలు వస్తే కూడా ఒక పార్లమెంట్ కమిటీ ఒకటి వేయమంటే వేయట్లేరు, మాట్లాడతలేరు వాటి గురించి. డైరెక్ట్గా మోదీ గారు ఆయనని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది మా యొక్క లైను. దాని వల్ల మీరు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో గతంలో కానీ అదానికి సంబంధించిన పోస్టర్ కానీ స్టిక్కరు టీ షర్టుకు వేసుకున్న వీడియోలు ఫోటోలు కూడా రిలీజ్ చేసి అదాని పార్లమెంట్కి వెళ్తున్నారు, మేము అసెంబ్లీకి వస్తే తప్పేంటి అనేది కూడా బీఆర్ఎస్ వర్గాల వాదన. ఇప్పుడు అది ఎక్కడ చేయాలా? నువ్వు అక్కడ చేయాలా? ఢిల్లీలో చేయాలా? రాహుల్ గాంధీ దేనికోసం చేస్తున్నాడు? అదాని పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని పైన నువ్వు ఎందుకు కమిటీ వేస్తలేవు? ఇవాళ ఎవరైతే చైర్మన్గా ఉన్నారో డైరెక్ట్గా ఆమె ఇవాళ ఏమంటారు, షేర్లకి సంబంధించి ఒక బోగస్ షేర్లను మీరు చేసి ఇచ్చినారు. దీనివల్ల ఆయన ఆదాయం అన్నది పెరిగినట్టుగా చూపించినారు. వీటన్నింటిలో జరిగిందని ఇది అమెరికాకు సంబంధించిన బ్యాంకుల వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు దీనిపైన కమిటీ వేయండి, మాట్లాడండి అని అడుగుతున్నది. నువ్వు దమ్ము ఉంటే నువ్వు కూడా వచ్చాడ కాంగ్రెస్తో పాటు మద్దతు ఇచ్చి పనిచేయి. ఆడ కూటమి దీనిపైన లైన్ తీసుకుంది, ఆ కూటమితో నువ్వు పనిచేయి. నువ్వు ఆల్రెడీ ఎన్డీ కూటమిలో ఉన్నావు, గీడొచ్చి మాట్లాడితే ఎట్లా? ఈడేం సంబంధం దానికి సంబంధించి? మీరు అదానిడ పెట్టుబడికి పెట్టడానికి వచ్చినని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు అతను ఇక్కడ ఉన్న స్కిల్కి సంబంధించి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ఇండస్ట్రియల్ ధోరణే ఉంటుంది తప్ప మిగతా ధోరణి ఆయనకు ఉండదు కదా. ఇక్కడ ఒక కంపెనీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఉంది అనుకున్నప్పుడు ఆ వచ్చిన దాంట్లో టెండర్ రూపకంగా ఆయన ఆ ప్రాజెక్ట్ని తీసుకున్నప్పుడు దానికి ప్రభుత్వం కానీ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ ఏం చేయలేదు కదా దాంట్లో. సో నాకున్న హక్కును నేను ఉపయోగించుకున్నా అంటాడు అదాని. దానికి మనం ఏం మాట్లాడలేం కదా. కాబట్టి అదానికి సంబంధించి మీరు ఏదైనా పోరాటం చేయాలిస్తే ఢిల్లీలో చేయాలి కానీ గల్లీలో అసెంబ్లీలో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేమైనా మాట్లాడితే తిరిగి ఆ లాస్ట్ టర్మ్లో జరిగినటువంటి టెండర్ల విషయంలో ఉండొచ్చు, ఆ ముడుపుల విషయంలో ఉండొచ్చు, చర్చకు రమ్మని ముఖ్యమంత్రి అడిగారు. మీకు దమ్ము ఉంటే దానిపైన చర్చకు అడగండి, కోరండి చర్చకు సంబంధించి. కానీ ప్రొటెస్ట్ చేయడం ఏంటి? అది చర్చనే జరగక ముందుకు ప్రొటెస్ట్ ఎందుకు అని అడుగుతున్నాను. సో కాంగ్రెస్ 1 ఇయర్ పాలనపై నిన్న హరీష్ రావు అయితే ఛార్జ్ షీట్ విడుదల చేశారు. దాంట్లో చాలా సంబంధించిన అంశాల వారీగా ఆరోపణలు చేశారు. దాని పట్ల ఆ ఛార్జ్ షీట్ పట్ల ఏం చెప్తారు? ఛార్జ్ షీటు దేనికి వేసినారు?
మేము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడినందుకు ఛార్జ్ షీట్ వేశారా, స్వేచ్ఛనిచ్చినందుకు ఛార్జ్ షీట్ వేశారా, ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నందుకు ఛార్జ్ షీటా, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నందుకు ఛార్జ్ షీటా, మహిళా సంక్షేమం కోసము ప్రతి సంక్షేమ పథకంలో మహిళల్ని ముందు వరుసలో ఉంచుతున్నందుకు ఛార్జ్ షీటా, రైతులకి రుణమాఫీ చేసినందుకు ఛార్జ్ షీటా, ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ జనగణన వైపుకి వెళ్తున్నందుకు ఛార్జ్ షీటా, దేనికి ఛార్జ్ షీట్ వేస్తున్నారు మీరు? అర్థం ఉండాలి కదా, మీరు ఛార్జ్ షీట్ వేస్తే వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దాంట్లో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు. ఛార్జ్ షీట్ ఏమైనా ఇస్తే వాళ్ళ అవినీతి పైన మేము ఛార్జ్ షీట్ వేయాలి, వాళ్ళ అవినీతి పైన మేము ఛార్జ్ షీట్ వేయాలి, వాళ్ళు దోచుకున్న దానిపైన మేము ఛార్జ్ షీట్ వేయాలి. తెలంగాణకు ముందు నీ ఆస్తులు ఏమున్నాయి, తెలంగాణ వచ్చినాక నీ ఆస్తులు ఏమున్నాయి, దానిపైన మేము ఛార్జ్ షీట్ వేయాలి. అది మేము చేయాల్సిన పని ఇవాళ నువ్వే. అది అందుకే అంటున్నా, దొంగ అన్నట్టుగా ఉన్నది. దొంగ పనులన్నీ చేసినావు, మళ్ళీ దొరలెక్క వచ్చి ఇలా నేను ఇది మాట్లాడుతున్నాను నమ్ముతుంది ఈ సమాజం? కాదు కదా. బావబామార్దులకు ఏం పని లేదు, రాజకీయ అస్తిత్వం కోసం పనిచేస్తారు అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అసలు వాళ్ళు పట్టించుకోరు. ఎవరైనా తెలంగాణలో ఎవరైనా పట్టించుకుంటారా వాళ్ళని? పొద్దున్న లేసి అబద్ధాలు చెప్పడమే, అతికినట్టుగా మాట్లాడడము, వెన్నతో పెట్టిన విద్య, దాన్ని ఇంకా వాడుకుంటున్నారు. ఆయన ఇంటలేరు ప్రజలు. నిజంగానే మిమ్మల్ని ప్రజలు నమ్ముంటే మీ 4 ఉద్యోగాలు ఎందుకు విక్తారు ప్రజలు? 4 కోట్ల ప్రజలకు ఎందుకు ఉద్యోగాలు తీసుకున్నారు? ఇలా 4 కోట్ల ప్రజలకి పవర్ వచ్చింది, ప్రజల భాగస్వామ్యంతో ఉంది ప్రభుత్వము. ఇవాళ ఏక నిర్ణయం జరగట్లేదు. ప్రతి విషయాన్ని కూడా ఇవాళ మంత్రివర్గంలో ఇవాళ ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, ప్రభుత్వ పరంగా సలహాదారులు, అలాగే ఒక ఇంటలెక్చువల్స్, వీటందరి యొక్క నిర్ణయాల మేరకు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ అయ్య చెప్పింది ఒకటే ఏక్ నిరంజన్ లెక్క ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పనిచేయదు. అది మీరు అలా ఉన్నారు కాబట్టి అందరూ అట్లానే ఉంటారు అనుకుంటే మీ దౌర్భాగ్యం. ఇక సమస్యలపై పోరాడాల్సిన సమయం వచ్చింది. 1 ఇయర్ పూర్తయింది. అలాగే కాంగ్రెస్ ఒక మూర్ఖపు పాలన చేస్తుంది. విగ్రహాల మార్పు విషయం అవుతుంది. ఇలాంటి అసలు చేయాల్సిన పనులు తప్ప మిగతా పనులు కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా లోగోలు ఇలా విగ్రహాలు మార్చుకుంటూ పోతే ఇది పాలన అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. దానికి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్గా మీరు నిర్ణయాలు చేస్తుంటే ఇవాళ మార్చే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహము ఇవాళ సెక్రటరియట్లో పెట్టాలన్న ఆలోచన మాకు వచ్చిన తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. ఆ బొమ్మను నీ బిడ్డ లెక్క పెట్టినావని మాట్లాడుతుంది సమాజం, తెలంగాణ సమాజం. కవితమ్మనే తెలంగాణ తల్లి రూపంలో ఉందని మాట్లాడుతున్నది. కాబట్టి తెలంగాణ తల్లి అంటే గడి తల్లిలాగా కాకుండా, కిరీటం పెట్టుకోకుండా అట్లా తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. సగటు మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నా తెలంగాణ మాతృమూర్తి ఎట్లుంటుంది? ఒక కాటన్ చీర కట్టుకొని మంచిగా నడుముకు బిగించి వ్యవసాయం చేసినా, పోరాటం చేసినా ఒక శక్తి స్వరూపం లెక్క తెలంగాణ ఆడబిడ్డ కనబడుతుంది. అది చూపించినాం. వ్యవసాయం చేస్తే తను పట్టుకున్న కంకులను, సద్దలను కానీ, జొండలను కానీ ఆ ధాన్యం సిరులు పంచేటటువంటిది నా ఆడబిడ్డని తెలియజేసినాం. ఇవాళ తల్లిగా అయినా, ఒక దేవతామూర్తి అయినా కూడా పిల్లల్ని ఎప్పుడూ కూడా చేతితో బిడ్డ చల్లంగుండు అని దీవిస్తుంది, నేను మీకున్నా అని తెలియజేస్తుంది. కాబట్టి అలా సింబాలిక్గా ఇవాళ ఆ విగ్రహం ఉంది తప్ప కవిత విగ్రహం కలర్ రూపు పోతుంది అని చెప్పేసి ఆయన చేసినట్టే లోకమంతా ఏమంటే పచ్చకామని లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి బిడ్డనో, రేవంత్ రెడ్డి పెళ్ళమ్మో వాళ్ళ ముఖాలు పెట్టినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మాట్లాడితే తప్పకుండా వాటిపైన కేసులు అవుతాయి. అందరూ తెలిసింది కదా, మేము అలా చేసామా, ఆ రకంగా మాట్లాడామా మిమ్మల్ని? లేదు కదా. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండాలంటే మనము ఆ బాధ్యతాయుతమైన స్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే మేము ప్రతిపక్షంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉండాలి, మేము సరిగ్గా చేయట్లేదు, మీరు పోరాటాలు చేయాలనుకుంటే అసెంబ్లీ అనేది దేవాలయం, వేదిక, ఈ సమాజం అంతా చూసేది, రికార్డ్ అయ్యేది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి కేసీఆర్ ఇంకా వస్తాడనుకుంటే ఇంకా సస్పెన్స్గా ఉంది. ఇవాళైతే రాలేదు. ఈ అంశం పట్ల ఏం చెప్తారు? తేలిపోయింది కదా, రేవంత్ రెడ్డిని ఫేస్ చేసే దమ్ము వాళ్ళకి లేదనేది తేలిపోయింది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, వ్యక్తిగా మాట్లాడుకుంటున్నారు, అందరితో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తారు అసెంబ్లీలో. కాబట్టి కేసీఆర్ వస్తలేడు. కీలకంగా వాళ్ళే అందులో ఉన్నారు కాబట్టి వాటన్నిటి దృష్టిలో ఇవాళ ఒక దోషిలాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. అంతే తప్ప కేసీఆర్ యొక్క దమ్ము, ధైర్యము, వీరుడు వస్తుండు, సూర్యుడు వస్తుండు, ఇక పులి వస్తుండని మొన్నదాకా మాట్లాడి మరి పులి ఏమైంది? పులి ఫామ్ హౌస్లో ఉంది, ఇంకా రాలేదు మరి. ఫైనల్ ఇక సంవత్సరం పూర్తయింది, కాంగ్రెస్కి ఇచ్చిన టైం పూర్తయింది. ఇక ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం. ఇక సమస్యలు ఒక్కొక్కటి కూడా బయటికి చేస్తాం, సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు కేటీఆర్ కూడా వరుసగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతుందా, దాని తగ్గట్టు జాగ్రత్త పడుతుందా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఒక ప్రతిపక్ష పాత్రలో ఉండి ఆయన చేసిన ఉద్యమాలు, పోరాటాలు ఆ రోజు ప్రజలని మమేకం చేసి ఒక వేదికపైకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి దానికి ప్రజలు ఆయన నమ్మిండ్రు, ఓటేస్తారు.
ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చినప్పుడు ప్రజలు మమ్మకి తప్పకుండా ఏం చేయాలో అది చేస్తారు. కానీ ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని మేము అనుకోవట్లే. మేము ప్రజలకి రెస్పాన్సిబిలిటీ, ప్రజలకి బాధ్యతగా ఉంటాం, అకౌంటబిలిటీగా ఉంటాం. అది మా చిత్తశుద్ధి. కాంగ్రెస్ ఎప్పుడు ఎక్కడ అధికారంలో ఉన్నా, ఎన్నడూ ఉన్నా కూడా తన యొక్క స్వభావం, నేచర్ అది. సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులను కాపాడుకోవాలి, అందులో మనం ఉండాలనుకున్నది కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రశోభన్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీ ఒక గొప్ప వేదిక. దానికి మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు అంటే రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేకనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావట్లేదని చెప్పారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రాద్ధాంతం కావాలనే చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సబ్బండ వర్గాలను దృష్టిలో పెట్టుకొని మార్పు చేసినాం. ఎందుకు అధికారంలో 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఆ తెలంగాణ తల్లికి గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు, అధికారిక గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు కూడా ఇంద్రశోభన్ ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తే బాగుంటుంది. అధికార పార్టీ మాత్రం తప్పకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అయితే ముందుకు తీసుకొచ్చే విధంగా మా పాలన అయితే ఉందని కూడా ఇంద్రశోభన్ అయితే స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.